శివసేన నాయకులు వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడడం సరికాదని శివసేన చేసిన సూచనలపై నిన్న రోజా మండిపడ్డారు. తిరుచానూరు ఆలయం చుట్టూ బెల్ట్ షాపులు, కొండపై ఏపీ ప్రభుత్వ అవినీతిని అడ్డుకోవాలని గాని తనలాంటి వాళ్లను కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిన్న రోజా ఆ మాటలకు ఇవాళ శివసేన స్థానిక నాయకులు మండిపడ్డారు. ఆమె మాటలకు దమ్ముంటే సాక్ష్యం చూపించాలని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో కూడా శివసేన ఉందని చాలా సంతోషించాల్సిన విషయం. వారి విషయాల్ని నేను స్వాగతిస్తాను. వారు రోజా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అందరి నాయకుల మీద పెడితే సంతోషిస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు, దేవినేని ఉమా మొన్న 4 రోజుల ముందు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పకూడదు అంటే కొండ మీద అంటే అందరికీ ఒకే న్యాయం పెట్టండి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో మీలా బూతులు మాట్లాడలేదు. మీరు మాట్లాడినారు. ఇంతవరకు తిరుమల చరిత్రలో బూతులు మాట్లాడిన ఏకైక వ్యక్తి, లాస్ట్ వ్యక్తి కూడా మీరే. మేము ఒకటే చెప్తున్నాం, శివసేన పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇష్టానుసారంగా మీరు అబద్ధాలు చెప్తూ పోతుంటే 4 కట్ చేస్తాం. సీరియస్ గా హెచ్చరిస్తున్నాం. మేము హిందూ సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తున్నాం. నేను అందరికన్నా ఎక్కువ పూజలు, హోమాలు చేస్తాను. నేను చెప్తున్నాను, ఈరోజు గుళ్ళని కూల్చేసి బాత్రూంలు కట్టిన చంద్రబాబు నాయుడిని మీరు నిలదీసుంటే నేను సంతోషించుండేదాన్ని. ఈరోజు టీటీడీ బోర్డులో ఏ విధంగా బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు, దొంగ నోట్లలో దొరికిపోయిన వాళ్ళు, అలాగే లిక్కర్ మాఫియా వాళ్ళు, అలాగే 2-3 పెళ్ళాలు ఉన్న వాళ్ళు, హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలా పొలిటికల్ లీడర్స్ అందరినీ తీసుకుపోయి ఆ కమిటీలో జొప్పించి మొత్తం రాజకీయాలు మీరు చేస్తూ ఆ రాజకీయాల్ని మీరు ప్రశ్నించే ధైర్యం లేకుండా ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తున్నారంటే నిజంగా బాధగా ఉంది. నిజంగా ఇది శివసేన వాళ్ళకి వచ్చిన ఆలోచన అయితే నాతో పాటు అందరికీ ఒకే న్యాయం పెట్టండి, మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ సాంప్రదాయాలు రోజు నేను పూజలు చేస్తా, హోమాలు చేస్తానని మీరు చెప్తున్నారు. మీరు నిజంగా రోజు హోమాలు పూజలు చేసేట్టుకంటే మీ నోట్లో ఎలాంటి మాటలు రావాలండి? హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలండి? రచ్చబండలో మీరు ఏం చేస్తున్నారు? రచ్చబండలో రచ్చరచ్చ చేస్తారు, కోపంగా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో నవ్విస్తూ మురిపిస్తూ మైమరిపిస్తున్నారు. అక్కడ మాత్రం రెన్యూమరేషన్ తీసుకుని జాగ్రత్తలు పాటించే రోజా ఇదే సమాజంలోకి వచ్చే కాడికి రాజకీయ పరంగా కానీ లేదా హిందూ దేవాలయాల వ్యవస్థ పైన కానీ ఎందుకు మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోవడం లేదు? నోరు ఎందుకు అదుపులో ఉండటం లేదు? ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. అక్కడ మాత్రం కరెక్ట్ గా యాక్ట్ చేస్తున్నారు, నవ్విస్తున్నారు. ఇక్కడికి వచ్చే రచ్చబండలోకి వచ్చే కాడికి సీరియస్ గా ఉంటున్నారు. మీద ఎలక్షన్స్ ఉన్నాయి. కొండ కింద మీరు చూస్తే తిరుచానూరులో మొత్తం అమ్మవారి గుడి చుట్టూరు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? తిరుచానూరు చుట్టూ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. ఏ రోజైనా మీరు అసలు తిరుచానూరు దేవాలయానికి వచ్చినారా? పద్మావతి అమ్మవారి దేవాలయానికి? పద్మావతి అమ్మవారి గుడి వెనకాల కోనేరు ఉంటుంది, గుడి ముందర కళ్యాణ మండపాలు, బ్రాహ్మణుల నివాసం ఉంటుంది, గుడికి ఎడం వైపు రోడ్డు ఉంది, ఒకవైపు మాత్రమే కాపురాలు ఉన్నాయి. అది కాక గుడికి 100 అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. మరి ఈరోజు పని కట్టుకుని తిరుచానూరు పవిత్రతలో ఈరోజు మీరు దెబ్బతీసే విధంగా పెట్టుకున్నారు. మీరు హిందూ వ్యతిరేక అనేసి ఇక్కడే నిరూపణ కూడా అవుతుంది. కాబట్టి రోజాని టార్గెట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజంగా హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, నిలుపుకోవాలి అనుకుంటే నాస్తికులైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని, గుళ్ళని కూల్చే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ముందు అడ్డుకోండి. 43 హిందూ దేవాలయాలు కూల్చేసి అక్కడ బాత్రూంలు పెట్టినామన్నారు. మరి ఆ విషయం మీకు తెలుసు, మీ పార్టీ వాళ్ళకి తెలుసు. అది ఎక్కడుందండి? అమరావతి రాజధాని నడిబొడ్డునే కదా ఉంది. రాష్ట్రంలో చిన్న సమస్యలకి మీరు దీక్షలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. మరి ఈరోజు 43 హిందూ దేవాలయాల్ని కూల్చేసి అక్కడ బాత్రూంలు నడుపుతా అంటే మీరు ఎందుకు దీక్షలు చేయడం లేదు? మీరు ఎందుకు అసెంబ్లీలో దాన్ని ప్రశ్నించడం లేదని